పీఓకేలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు చేస్తున్నారు. జేఏసీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పెద్ద ఎత్తున పీఓకే ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తుంది. పీఓకే అంటే మీ అందరికీ తెలిసిందే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించినటువంటి భారతదేశానికి చెందిన భూభాగం. చట్టపరంగా అది భారతదేశ భూభాగమే, కానీ అది ఆక్రమించింది. పాకిస్తాన్ అక్కడ అధికార కార్యకలాపాలు రాజకీయాలు చేస్తుంది. ఈ పీఓకేకి కూడా ఒక ప్రధాని ఉన్నారు, చౌదరి అన్వర్ ఇల్ హుక్. అతని పేరుకు మాత్రమే పీఓకేకి ప్రధాని. 48 మంది అసెంబ్లీ సభ్యులు ఉంటారు. కాకపోతే వీళ్ళంతా కూడా టెంపరీ. ఇదంతా చూసుకునేది ఎవరు? పీఓకే మెయింటెనెన్స్ మొత్తం అంటే షహబాజ్ షరీఫ్. మరి అసలు షహబాజ్ షరీఫ్ని మెయింటైన్ చేసేది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. మీ అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ ఆర్మీ చేతిలో పాకిస్తాన్ దేశ ప్రధాని కీలుబొమ్మ. ఒకవేళ ఎవరైనా ప్రజాస్వామ్యం కోసం పోరాడితే, ప్రజల కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఉంటే వాళ్ళని జైల్లో పెడతారు. ఇమ్రాన్ ఖాన్ను పెట్టారు జైల్లో. మాజీ క్రికెటరు, మాజీ పాకిస్తాన్ ప్రధాని, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ పీఓకేలో ఉన్న ప్రజలంతా ప్రస్తుతం నిరసనలు చేస్తూ రోడ్ల మీదకు వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల భారతదేశ జెండాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని భారత్లో కలిపేయండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. కారణాలు ఏంటి అంటే, కనీస మౌలిక వసతులు లేవు, రాజకీయంగా స్థానికులు పోటీ చేసే అవకాశం లేదు, అలానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, తినడానికి తిండే లేదు. వాస్తవం చెప్పాలంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానే, పాకిస్తానే చాలా పేదరికంలో ఉంది. పాకిస్తాన్కి మళ్ళీ ఒక తోక ఇది. మీకు చేత కాదు మీ దేశాన్ని పరిపాలించుకోవటం, మీ దగ్గరే ఫుడ్ లేదు, మళ్ళీ వీళ్ళకి పెడతారు. తాను దూర సందు లేదు కానీ మెడకో డోలు అన్నట్టు పాకిస్తాన్కి ఫుడ్ లేదు, పాకిస్తాన్కే పరిపాలించుకోవడం చేత కావట్లేదు. పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ప్రజలు అక్కడే అసంతృప్తితో పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడి చేసేలాగా ఉన్నారు. పాకిస్తాన్లో సగ భూభాగం బెలూచీలది. బెలూచీలు ఆల్రెడీ మేము ప్రత్యేక దేశంగా ఏర్పడామని చెప్పి బలూచిస్తాన్ మాది ఒక ప్రత్యేక దేశం, మా ప్రధాని ఇతనే అని చెప్పి వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ మొత్తం పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేసింది, గెలిచింది, వెళ్ళిపోయాము, అది ప్రత్యేక దేశం అంటుంది. ఇక మిగిలింది ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అది కూడా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా మేము ఏర్పడతాం అంటున్నారు. సింధు ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. ఇంకా పాకిస్తాన్లో ఏముందిరా భయ్ నాకు అర్థం కాదు, ఇంకా పాకిస్తాన్ 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 అని పోరాడతారు. బలూచిస్తాన్ వాళ్ళేమో భారతదేశం సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఇంకేముంది అసలు పాకిస్తాన్లో? వాళ్ళని వాళ్లే పరిపాలించుకోలేకపోతున్నారు. ఈ పీఓకేని మాత్రం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటారంట. ప్రస్తుతం పీఓకేని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని ప్రజలకు 70 సంవత్సరాల నుంచి, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో చొరబడి కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించారు. సగం వరకు ఆక్రమించిన తర్వాత యుద్ధం మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని వెనక్కి తరిమి కొట్టింది. అప్పుడు మీకు ఈ ఐడియా ఉంటుంది, ఆర్టికల్ 370 ప్రవేశపెట్టినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇవి. ఆర్టికల్ 370 ప్రవేశపెట్టి 1947లో మహారాజా హరిసింగ్ ఎక్సెషన్ ఆఫ్ డాక్యుమెంట్ మీద సైన్ చేశారు. ఈ మహారాజా హరిసింగ్ సైన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఈ ఆర్టికల్ 370 అక్కడ అమలు జరుగుతుంది. మొన్న మధ్య ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. అట్లా జమ్మూ అండ్ కాశ్మీర్ని భారత్లో కలిపేటువంటి ప్రయత్నం అది. ఈ సంస్థానంగా ఉండేది కదా జమ్మూ అండ్ కాశ్మీర్, అది మొత్తాన్ని మహారాజా జయసింగ్ పరిపాలించేవాడు. అదొక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు. దాని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఓల్డ్ వీడియోస్లో చూడొచ్చు. అయితే ఎలా అయినా భారత్లో కలిపేస్తున్నారని పాకిస్తాను ఆర్మీ వచ్చి ఈ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. సో అలా ఆ పీఓకే పాకిస్తాన్ కిందకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటున్నాం, కానీ వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వేరే ఉంటాయి. అప్పటి నుంచి ఆ ప్రాంతం పాకిస్తాన్ అండర్లోనే ఉంది. అయితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడానికి కారణాలు చెప్పాను కదా. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్న తర్వాత జరిగింది ఏంటి? ఇంటర్నెట్ లేదు, కరెంటు లేదు. అసలు కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల తిరుగుబాటు చేశారంట. బేభత్సమైనటువంటి ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చేస్తుంది విపరీతంగా. మౌలిక వసతులు లేవు, ఉద్యోగాలు లేవు, యూత్ తిరగబడుతున్నారు. ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనేది ఎప్పటి నుంచో ఈ పీఓకే ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద పోరాడుతూనే ఉంది. సో పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళని అణిచివేద్దామని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం, ఈ పీఓకేలో ఉన్నటువంటి ఈ ఆర్మీ, వీళ్ళంతా కలిసి ప్రజల మీద ఈ ఆందోళన చేసే ఆందోళనకారుల మీద దాడి చేస్తున్నారు. సుమారు 150 మంది చనిపోయారంట. ఇంకా బయటికి రానివ్వట్ల న్యూస్. 20 మంది అని చెప్తున్నారు. 20 మంది పోలీసులు చనిపోయారు, ఆందోళనకారులు 20 మంది చనిపోయారు అంటున్నారు. కాదు, 150 మందే చనిపోయారంట. ఇది బయటకు వస్తే మళ్ళీ వేరేలాగా ఉంటుంది. వీళ్ళకి ఈ పాకిస్తానే సరిగ్గా పరిపాలించుకోవడం రాదు, మళ్ళీ వీళ్ళకి ఈ పీఓకే కావాలి, భారతదేశం కూడా కావాలి. చూసారు నా కొడుకు వ్యవహారం ఎట్టుందా? భారతదేశం కూడా కావాలంటే భారతదేశాన్ని కూడా తీసుకుంటుంది. ఇది
మొయ్యలేనోడు ఎన్నైనా జాతర అన్నట్టు వాళ్ళు ఏం మొయ్యలేరు. భారతదేశాన్ని కూడా తీసుకొని మనల్ని కూడా అట్ట బెకారం చేద్దామని, బిచ్చపోళ్ళని చేద్దామని. ఇప్పుడు ఎక్కడికే బిచ్చపోళ్ళు అయిపోయారు. పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ఎవ్వరు మా దేశానికి రావద్దురా బాబు అని ప్రపంచంలో ఉన్న 56 ముస్లిం కంట్రీస్ బోర్డ్స్ పెట్టేసాయి. రావద్దు మీరు, మీకు మాకు ఏ సంబంధం లేదు, దయచేసి పాకిస్తాన్ ప్రజలు రావద్దు అని చెప్తున్నాయి ఆ దేశాలన్నీ కూడా. మళ్ళీ వీళ్ళు మాత్రం భారతదేశానికి వస్తారు, భారతదేశంలో అడుక్కు తింటారు, భారతదేశం మీద మళ్ళీ బాంబులు వేస్తారు. అసలు భారతదేశమే మాకు దేశం ఇచ్చిందన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఇలాంటి దేశద్రోహులు వాళ్ళు కూడా ఒక రకంగా దేశద్రోహులే మాకు. సో ఇది పీఓకేలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని భారత్లో కలపండి అనేది ఒక నినాదం అయితే, మాకు ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం కావాలి, రాజకీయ వెసులుబాట్లు కావాలి, పార్లమెంటు, అసెంబ్లీ అన్నీ ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. ఇది నెరవేరుస్తారో లేదో ప్రస్తుతానికైతే తెలియదు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ ఆందోళన ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.